అమెరికాలో అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను స్నో స్టార్మ్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. ఈ భయంకరమైన తుఫాను కారణంగా ఇప్పటికే అమెరికాలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారంట. అమెరికాలో అనేక ప్రాంతాల్లో భారీ మంచు కురవడంతో అక్కడ కంప్లీట్ గా వర్క్ షట్ డౌన్ అయిపోయిందంట. ఈ మంచు ప్రభావం వల్ల విద్యుత్ సరఫరా కూడా అక్కడ ఆగిపోయింది. అమెరికాలో రహదారులు, విమాన ప్రయాణాలు స్తంభించిపోయాయన్నమాట. దాంతో అక్కడ లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారంట. రీసెంట్ గా మనం చూస్తే కనుక ఈ జనవరి 25, 26 ఈ తారీఖుల్లో మంచు తుఫాను అమెరికాలో ఏదైతే పడుతుందో చివరి దశ తూర్పు దిశగా కదలడంతో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో మంచు మరింతగా పెరిగిపోయింది. దీంతో అక్కడ చెట్లు కూలిపోవడం, విద్యుత్ లైన్ తెగిపోవడం వల్ల దాంతో అక్కడ చాలా మంది చీకట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి. అర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు కూడా తుఫాను పెరిగే కొద్దీ మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందంట. ఈ మంచు తుఫాను తీవ్రత అమెరికాలో ఎంత భయంకరంగా ఉందంటే దాదాపు 1300 మైళ్ళు 1500 మైళ్ళ పొడవున రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. దాదాపు ఒక మనిషి అడుగులో కూడా ఈ మంచు అంతా నిండిపోయిందంట. దాంతో మనుషులు బయటికి రాలేని పరిస్థితి అనమాట. చాలా హైవేలు అమెరికాలో మూసేశారు. చాలా విమానాలు రద్దయిపోయాయి. పెద్ద సంఖ్యలో స్కూల్స్ కూడా క్లోజ్ చేశారంట. నేషనల్ వెదర్ సర్వీసెస్ అమెరికాలోని నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపిన కథనం ప్రకారం పిట్స్బర్గ్ ఉత్తర ప్రాంతంలో 20 ఇంచుల వరకు కూడా మంచు కురిసింది. దాంతోపాటు అమెరికాలో ఈ మంచు తుఫాను కారణంగా చాలా రాష్ట్రాల్లో అమెరికాలో మెసాచ్యూసెట్స్ నుంచి ఒహాయో వరకు చాలా రాష్ట్రాల్లో మంచు కూరుకుపోయింది. దాంతో మరణించడం కూడా వ్యక్తులు కూడా మరణించారంట. న్యూయార్క్ సిటీలో కూడా ఈ మధ్య కాలంలో లేనంతగా ఎన్నో సంవత్సరాల తర్వాత అత్యధికంగా మంచు కురిసిందంట. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ లో దాదాపు 11 ఇంచుల మంచు నమోదైందంట. ఇదంతా చూస్తే కనుక అమెరికాలో విపరీతమైన మంచు తుఫాను ఒక స్నో స్టార్మ్ అనేది విపరీతంగా వచ్చింది. దాంతో అమెరికా కంప్లీట్ గా చాలా రాష్ట్రాల్లో వర్క్ అంతా ఆగిపోయింది, విమానాలు ఆగిపోయాయంట. దాంతో కొంతమంది ఎవరైతే మంచులో ఇరుక్కుపోయారో కొంతమంది అతి కొద్ది మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది.